అది ఇంట్రెస్ట్ పోయింది, పోయారా పోరా. నువ్వు లెక్క చెప్పుంటే మీదేం చెప్పేసి ఇది చేసేవాడిని తెలుసా నేను కూడా. నీకు ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది, చెప్పుకో. 100 ఎకరాలు ఉన్నాయి. 100 కాదు 101. కాడు 101 ఒక్కటి పెంచాయిందిరా. అదంతేలే. హలో గాయ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇవాళ ఫ్రైడేనండి. ఫ్రైడే నమాజ్కి వచ్చాం, కాలేజ్ ఉంది, కాలేజ్కి వచ్చాం. ఏంటి వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారని చూస్తున్నారా? ఏం లేదండి, నమాజ్ చదువుకుని దువా అయ్యేసరికే బస్ వెళ్ళిపోయిందనమాట. చేసేదేం లేదు, ఇంకా నడుచుకుంటూ కాలేజ్కి వెళ్ళాల్సిందే. ఇవాళ ఫ్రైడే, కాకపోతే క్లబ్స్ క్యాన్సిల్. ఎరా క్లబ్స్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ బికాస్ ఆఫ్ ఇంటర్నల్స్, ఎగ్జామినేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డ్రైవ్. రేపు హాలిడే. రేపు హాలిడే, ఎంజాయ్ పండుగ. రేపు అసలు లెక్క అయితే మాకు ల్యాబ్ తెలుసా. సో గైస్ మా కాలేజ్లో ఇంటర్నల్స్ ఫర్ ద సెకండ్ ఇయర్స్ అండ్ థర్డ్ ఇయర్స్ ల్యాబ్ ఎగ్జామినేషన్ ఉంది. కాకపోతే మాకు యాక్చువల్గా ఇవాళ మధ్యాహ్నం ఉండాల్సింది ఎగ్జామ్, కాకపోతే పోస్ట్పోన్ చేశారు. ఎందుకంటే సైక్లోన్ వచ్చింది కదా, దాని ఎఫెక్ట్ వల్ల అప్పుడు జరగాల్సిన ల్యాబ్స్ అనేవి ముందుకు జరిగాయి, మాకేమో పోస్ట్పోన్ అయిపోయింది. సో ఎగ్జామ్ ఉంటే యూనిఫామ్ వేయాల్సిందే. సో ఇవాళ ఎగ్జామ్ లేదు కాబట్టి సివిల్ వేసాం. అండ్ జాఫర్కి ఆల్రెడీ ఒక ఎగ్జామ్ అయిపోయింది. అరే ఏం ఎగ్జామ్ అయిపోయిందిరా? జావా ఎగ్జామ్ అయిపోయింది. మాకు ఇవాళ పైథాన్ ఉండేది, కాకపోతే పోస్ట్పోన్ చేశారనమాట. అరే నడుచుకుంటూ వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది? నడుచుకుంటూ వెళ్ళడం అలవాటే, కానీ ఈ ఎండ ఒకటే ఇబ్బందిగా ఉంది. చల్లగా చేతిలో ఉంది, పల్లెలో పైపెద్ది. నన్ను అడగరా, జ్యూస్ తీసుకున్నాడు వాడు, చల్లగా జ్యూస్. రే ఇంకేంటి సంగతులు? అడగండి రా బాబు కాసేపు. పొలాలు మొత్తం గ్రీనరీ భలే ఉంది కదా. మొన్న సైక్లోన్ ఎఫెక్ట్ ఏరా, అవును. కాకపోతే సెలవులు ఇచ్చారు. బండి వేసుకురావచ్చుగా. బండి వేసుకున్నా పక్క సొంతం అనుకున్నా, నువ్వు బండి వేసుకుని రావడానికి 18 కిలోమీటర్లు ఉండిద్దాము. 15 వైవా బస్సు ఆపడు, వాళ్ళు అసలు ఆపర్లే. స్కూల్ బస్సు. సో జాఫర్ ఎలా రాసావు ఎగ్జామ్? జావానా? ఎగ్జామ్ రేపు అయితే ఈరోజు నైట్ చదివా, ఎరగదీసా ఎగ్జామ్ని. ఒప్పుకున్నాడు రా ఎన్నాళ్ళకి చదివా అని. బ్లాగ్ రాది, బ్లాగ్ బ్లాగ్లో పరుగు తీసుకున్నాడు. చెప్పురా. అలానే ఈరోజు రేపు మాకు ఏడియస్ ఉండేది, రేపు సెలవు ఇచ్చారుగా. ఇప్పుడు అది ఎక్కడ పెడతారో, ఎప్పుడు పెడతారో. ఫస్ట్ టైం తెలుసా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయితే భయం వేస్తుంది నాకు. ఫస్ట్ టైం నా లైఫ్లో. నాకు కూడా రా ఎగ్జామ్స్ ఎలా వచ్చుకోవాలో అర్థం కావట్లా. అయిపోతే అది అయిపోయింది అని టెన్షన్ ఉండదు. అది ఎంత దూరం వెళ్తుందో అంత టెన్షన్ పెరిగిపోతుంది. అరే క్లబ్స్ క్యాన్సిల్ అన్నారు కదా, మామూలుగా యాక్చువల్గా క్లబ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఏం చేస్తారు? మన రోజు క్లబ్స్ ఉంటాయి. కులవనారి ఏంటి కులవనారి అంటే? కుకింగ్ క్లబ్. కులవనారి క్లబ్, కుకింగ్ క్లబ్. మనం కుకింగ్ చేస్తే ఇష్టం, మనం ఏదైనా చేస్తాం. నీ ఫేవరెట్ రా? చికెనా? కుక్ చేస్తావా? నీకు దమ్ముంటే చికెన్ లో కోడి మాంసం లేకుండా చికెన్ చేయరాను. నువ్వు చెయ్యి, నేను ఒప్పుకుంటా. నువ్వు కుక్ అది ఇంట్రెస్ట్ అంటున్నావు. ఏ కొరియనియా? అరే కొరియా అది కాదురా, కులనరీ క్లబ్ రా. అది చెయ్యి నువ్వు, అది మాంసం లేకుండా నువ్వు చెయ్యి, అప్పుడు ఒప్పుకుంటా. పో. అరే నేను నీకు రెస్టారెంట్ పెట్టిస్తాను. నిజం చెప్పు, ఎండకి మైండ్ పాడైపోయింది కదా నీది. మైండ్ ఏంటి, లోపల మొత్తం పాడైపోయింది. మనందరికీ మామూలుగా
ఇలా చెమటలు పడతాయి, ఇలా చెమటలు పడతాయి. మా వాడికి ఇలా పడతాయి అన్నమాట. ఎలా? కాళ్ళకి పడతాయి చెమటలు. నాకు టోటల్ ఒళ్ళు మొత్తం ఈ నుండి కింద మొత్తం కారిపోయింది. చల్లగా ఉంది కదరా. 3 కిలోమీటర్స్ రా. అరే వెనకాల ఏంటది? చల్లని రాత్రి అరే రే కాలేజ్ వచ్చేసిందిరా. అదిగరా అదేంట్రా వచ్చింది కదరా. సో గైస్ అది సంగతి. తిన్నావారా జాఫర్? తినేసా. ఏం తిన్నావు? బ్రింజాల్. అరే తెలుగులో చెప్పొచ్చురా వంకాయ. వంకాయ ఇంగ్లీష్ మీడియం. వాడుగా అరే బ్రింజాల్కి ఎల్ దొరలాలన్నమాట. ప్లీజ్ రా, ప్లీజ్ రా. ఏమైంది? ఏదో లాగా పడుతుంది నాకు. అన్ని చెప్పు, బ్రింజాల్ చెప్పు. బ్రెంజో. అరే నేంది నిన్ను షాప్లో అంకుల్ ఏదో క్లాస్ తీసుకున్నాడు. క్లాస్ కాదు, జస్ట్ ఇంగ్లీష్ మాట్లాడమనా? కాన్సెప్ట్ రైటింగ్ అంటే ఏంటి? ఏం చెప్పావు నువ్వు? కంటెంట్ రైటర్ అంటే ఏంటి? వాడు ఎన్ దొల్లిచ్చాడు, అంకుల్ పట్టేశాడు. అరే నువ్వేంటి ఎవర్రా హీరో? ఎవర్రా? మంచు మనోజ్. వాళ్ళ అక్క ఇలా మంచు లక్ష్మిలా మాట్లాడుతున్నా ఏంది అన్నారు. పరువు మొత్తం పోయింది మనవాడిది. పరువు ఏం పోలా. బాబాయ్ బస్సు ఆపట్లేదురా. అరే బస్సు వెనక నుండి వచ్చింది, ముగ్గురు ఉన్నా. ఊరే బస్సు వస్తుందిరా అని కూడా చూసి చెప్పవేందిరా? ఎవరు? ఈడే. అరే వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండలో మైండ్ పని చేయట్లేదు. ఎరా నేను ఎప్పుడు పని చేసిందని చెప్పురా ఇంకా. రే అది సరదా చెప్పాలి. బీపీ రైస్ అయింది అనుకో, నా నోట్లో నుంచి ఏమొస్తాయో కూడా నాకు అర్థం కావట్లా. అందుకనే సైలెంట్గా నడుస్తున్నాను. బ్లాగింగ్ బ్రో. అందుకే సైలెంట్ గా నడుస్తున్నా. లేకపోతేనా వైలెంటా? మనం భయపడాలా? అరే ఇదేంది చూసావా స్టైల్? ఒకవైపు పులుసు పోతానే స్టైల్కి ఏం తక్కువ లేదు. తగ్గంగా. అరే ఒకరోజు వాడు ఏమన్నాడు తెలుసా? ఏ విషయం గురించి? మామూలుగా అరే ఒకసారి చూడరా అన్నాడు. చూసా. ఏం కనిపిస్తుంది అన్నాడు. ఏం కనిపించట్లేదురా అన్న. అక్కడ దాకా మొత్తం పొలాలు మావేరా, ఎవడి చెప్పమాకన్నాడు. అవునారా? ఎన్ని ఎకరాలు ఉంటాయి చెప్పు? నువ్వే లెక్కేసుకో. చెప్పురా ఎన్ని ఎకరాలు ఉంటాయి చెప్పు. అదే మా ఆస్తి ఎంతో నాకు కూడా తెలియదు, నువ్వే లెక్కేసుకో. అరే నువ్వు పోరా. అది ఇంట్రెస్ట్ పోయింది, పోయారా పోరా. నువ్వు లెక్క చెప్పుంటే మీదేం చెప్పేసి ఇది చేసేవాడిని తెలుసా నేను కూడా. నీకు ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది, చెప్పు. 100 ఎకరాలు ఉన్నాయి. 100 కాదు 101. వాడు 101 పెంచాయిందిరా. అదంతేలే, చెప్పకూడదు సీక్రెట్. అరే జోబుల నుంచి నాకే చిరాకేస్తుంది. అది చూడలేము అవుతున్నా. వద్దులే, అయ్యో చేతులు పెట్టుకో. బస్సు వస్తే బాగుండు. అది రాదు. అదే రాదు, ఇంకా అద్దె అయిపోయింది. ఒకటే బస్సు. నువ్వు ఇట్రా రే, బండ్లు కొట్టేస్తాయి. ఇట్రా రా. అరే ఆర్డర్ చేసుకున్నారా? కాదురా, తల తిరుగుతుందిరా. అయిపోయింది, ఇంకా 2 నిమిషాలు వెళ్ళిపోదాం. నాకు కూడా ఎలానే ఉంది బాబాయ్. ఇది కూలింగ్ పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలింగ్ వద్దా? వద్దు, కూలింగ్ వద్దు. కూలింగ్ వద్దా? అట్లయితే అట్లా తాగేద్దాం. అరే వసీము, అక్కడే తాగేసేవాళ్ళం. నువ్వు ఎందుకు ఇలా తీసుకొస్తున్నావు? తాగితే ఆ వైబ్ వేరుంటా. అంతేలే. అరే ఆపండి రా, నాకు తల తిరిగేస్తుంది. ముట్టుకోనా? తొందరగా రా అంటే వీడే రా, లేట్ చేసింది. ఓయ్ చెప్పర్రా. अरे प्लीज मैं भी भेड़ तुम मुझे भी ले लेके जाओ कनाल को. मार तो पकड़ ले. उन बोला तो भी बोल रहा था. సో గైస్ ఫైనలీ కాలేజ్ దగ్గరలో ఉంది. ఒక 300 మీటర్స్ ఉంటుంది. ఎంత ఉంటుంది రా? 500 పైన ఉండిద్దిరా. చూడరా రే, కాలేజ్ మీరు కాలేజ్ వచ్చిందని చూస్తున్నారు, అక్కడి నుంచి నడవాలి. అది చూడండి రా.
అది లోపల దాకా క్లాస్ దాకా నేను ఎంచనా వేసి చెప్పేది. గో, మీరు మీ క్యాలిక్యులేషన్స్ ఏంట్రా? ముసుగులో కలుపు ఇంకా. అరే ఇప్పుడు మీ ఇంటికి దారి ఎన్ని కిలోమీటర్లు అని చెప్తాం, మా ఇంటికి ఇంటి అని చెప్తాం, మీ ఇంటికి లోపలికి వెళ్ళి ఆ రూమ్లోకి మెట్లు ఎక్కి అది మొత్తం చెప్తాం నువ్వు. చెప్పురా. ఇంటి ముందు దాకా చెప్తాను రా. ఇది కూడా అంతే, కాలేజ్ ముందు దాకా 300 మీటర్స్. అదే క్లాస్ ముందు దాకా అయినా చెప్పాలి. నేను తీసుకెళ్తా బండి ఎక్కించుకొని. సోది మాటల్లో ఫస్ట్ ఉంటారు. సరే పనికొచ్చే మాటలు మాట్లాడదాం. అరే దావరి ఇట్రారా. నేనా? నెక్స్ట్ ఏ ఎగ్జామ్ రా? మాకా తెలియదు, నాకు తెలిసి ADS పెడతారేమో. అది అందులో ఉండదు దృష్టి, ఇందులో ఉంటుంది ఇందులో సోది మాటల్లో. ఎగ్జామ్స్ ఏముండదు బ్రో, ముందు చిల్ అవ్వాలి. చిల్ అవ్వాలి. ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండేగా. సో కాలేజ్ దగ్గరలో వచ్చేసింది గైస్. తర్వాత ఏమేమి జరుగుతుంది ఈరోజు ఈవెంట్ ఉంది అని ఈవెంట్. ఎవడెళ్తాడులే. నెక్స్ట్ ఏంద్రా నవ్వుతున్నావు? నెక్స్ట్ ఏమేమి జరుగుతుంది అవన్నీ తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు ద బ్లాగ్. తర్వాత కలుద్దాం. సో గైస్ జస్ట్ ఇప్పుడే కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాను. పెద్ద కాలేజ్లో వెళ్ళి కూడా ఏం చేయలేదు, అదే చదువుకుంటూ కూర్చున్నాం. ఇంకాసేపు మాట్లాడుకొని ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. జస్ట్ ఇప్పుడే వచ్చి కూర్చొని ఏమైనా తిందాంలే అనుకుంటున్నా. సో తినేసి ఇంకా ఇంటర్నల్స్ కోసం చదువుకోవాలండి. చాలా అంటే చాలా చదువుకోవాల్సి ఉంది. ల్యాబ్ చూస్తే మండేనో ట్యూస్డేనో పోస్ట్ పోన్ చేశారు, డేట్స్ ఇంకా చెప్పలేదు. ఎప్పుడు పెడతారో చెప్తే ఒకవేళ పెద్ద టెన్షన్ పోతుంది. ఎందుకంటే మనకి మధ్యలో బాలోత్సవ్ ఉంది. బాలోత్సవ్కి అటెండ్ అవ్వాలి, బాగా శ్రద్ధతో బాలోత్సవ్ ఈవెంట్ని ఎంజాయ్ చేయాలి అంటే ఇంటర్నల్స్ ముందే రావాలి. లేకపోతే తర్వాత ఇంటర్నల్స్, మిడ్ అండ్ సెమ్ మొత్తం కలిసి ఒకేసారి మీద పడితే అటు బాలోత్సవ్ వరకు కూడా చాలా ఉంది, అది చేయాలి, చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో చూడాలి, మండే మ్యాథ్స్ పెట్టేస్తే నో ప్రాబ్లం. ఇంకా ఇప్పుడు కూర్చొని చదువుకోవాలన్నమాట. సో అది ఇవాళ ఫన్గానే నడుచుకుంటూ వెళ్ళాం. సో అంతేనండి, రోజు అలానే ఉంటుంది. అండ్ ఇవాళ కొంచెం ఫ్రైడేనే కొంచెం ఫ్రీ స్పేస్ ఉంటుంది అనమాట. మామూలుగా అయితే ఉండదు, క్లాసెస్ ఇవి నడుస్తూనే ఉంటాయి. కొంచెం ఫ్రైడే రోజే ముగ్గురం కలిసి అలా నమాజ్కి వెళ్ళి మాట్లాడుకొని మళ్ళీ వచ్చేస్తాం. సో ఫ్రీ టైం అంటే ఫ్రైడేనే. ఇంకా వర్క్స్ చేసేసి తినేసి ఇంకా నిద్రపోవడమే. ప్లీజ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. రేపు ఇంకో కొత్త వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.